ఎంపీసీ బైపీసీ విద్యార్థులకి ఒక వరం సీఏ సీఎంఏ కోర్సులు. సీఏ సీఎంఏ చదివే విద్యార్థుల్లో 40% మంది ఎంపీసీ మరియు బైపీసీ విద్యార్థులే. మాస్టర్ మైండ్స్. కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగిందని ఇప్పటికే బీఆర్ఎస్ శ్రేణులు కూడా అందరూ కూడా అంతర్గతంగా చర్చకు దారితీసని చెప్పొచ్చు. అందులో భాగంగా సిద్దిపేట పట్టణ కేంద్రంలో ఈ యొక్క ఫ్లెక్సీలను కూడా పెట్టి అంటే ప్రధాన కూడళ్ల వద్ద కేంద్రం నుంచి వచ్చినటువంటి బడ్జెట్ గుండు సున్నా అని చెప్పి తెలంగాణకు ఇచ్చింది ఏమీ లేదు అని చెప్పి తెలంగాణకు సంబంధించిన బీఆర్ఎస్ శ్రేణులు కూడా ఇప్పటికే కేంద్ర ప్రభుత్వంపై మండిపడుతున్న సందర్భాలు చూస్తున్నాం. ఏది ఏమైనప్పటికీ ఇటు ఆంధ్రాకు ఇటు బీహార్కే ఒక పెద్దపీట వేశారు తప్ప తెలంగాణకు ఇచ్చింది సున్నా అని చెప్పి ఒక ప్రత్యక్షంగా మనము ప్రధాని కొల్లట హౌసింగ్ బోర్డు కాలనీ వద్ద చూసుకున్నట్టయితే కేంద్ర బడ్జెట్కు తెలంగాణను సాధించుకుంది గుండు సున్నా అని చెప్పి ఫ్లెక్సీలను ఏర్పాటు చేయడము ఒక వినూత్న రీతిలో ఉందని కూడా చెప్పుకోవచ్చు. అందులో భాగంగా ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేసి ఒక తెలంగాణకు మంచి బడ్జెట్ని ఇచ్చినట్టయితే తెలంగాణకు చిన్న రాష్ట్రాలను కూడా అభివృద్ధి చేసినటువంటి కేంద్ర ప్రభుత్వం అవుతుంది. కాబట్టి ఇప్పటికైనా ఆలోచన చేయాలి, ప్రక్షాళన చేసుకొని ఖచ్చితంగా తెలంగాణ ప్రభుత్వానికి అంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీ కూడా ఇక్కడ ఒత్తిడి తేవాలి. పోయే రోజుల్లో ఈ యొక్క ఢిల్లీలో కూడా దీక్ష కూడా సైతం మేము వెనకాడమని చెప్పి ఇప్పటికే బీఆర్ఎస్ శ్రేణులు మాజీ మంత్రి హరీష్ రావు కూడా దిశానిర్దేశం చేస్తూ రేవంత్ రెడ్డి వస్తే కూడా దానికి మేము కలిసి పోరాటానికి సిద్ధంగా ఉన్నాం. ఈ యొక్క కేంద్రం యొక్క బీజేపీ పార్టీ యొక్క విధి విధానాలను తీవ్రంగా నిరసిస్తున్నాం. ఎందుకంటే చిన్న రాష్ట్రాలను డెవలప్ చేస్తేనే దేశం బాగుంటుంది. కాబట్టి ఇటు తెలంగాణకు ఏమి కూడా ఫండ్స్ చేయకపోవడం చాలా ఇబ్బందిగా గురవుతున్నామని చెప్పి ఈ యొక్క తెలంగాణ ప్రజలు కూడా అంతర్గతంగా శోభకు గురవుతున్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేసి ఇటు ఆంధ్రాకు 15,000 కోట్ల రూపాయలు ఇవ్వడాన్ని తీవ్రంగా తప్పుపడుతున్నాం. ఎందుకంటే అది డెవలప్ అయినంత మాత్రాన తెలంగాణకు కూడా సున్నా యొక్క బడ్జెట్ను ప్రకటించకపోవడం కూడా ఈ యొక్క రాష్ట్రంలో 8 మంది ఎంపీలు ఉండడం, 8 మంది ఎంపీలలో 2 కూడా రాష్ట్ర ఒక కేంద్ర మంత్రులుగా ఉండడం, వాళ్ళు ఏమి కూడా మౌనంగా ఉండడం మేము తీవ్రంగా తప్పుపడుతున్నామని చెప్పి ఇప్పటికే బీఆర్ఎస్ శ్రేణులు తెలంగాణ ఉండే ప్రజలు కూడా ఒక ఆత్మ పరిశీలనలో పడ్డారని చెప్పచ్చు. దానికి సంబంధించి సిద్దిపేట సంబంధించిన ఒక బీఆర్ఎస్ శ్రేణులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుదాం. చెప్పండి, కేంద్ర బడ్జెట్ని బట్టి చూసుకున్నట్టయితే తెలంగాణకు అన్యాయం జరిగిందని అనుకుంటున్నారా? నిన్న కేంద్రం బడ్జెట్ ప్రవేశపెట్టడం చాలా సిగ్గుచేడుగా మేము అనుకుంటున్నాం. ఎందుకనంటే తెలంగాణపై సౌత్ ప్రేమ చూపిస్తున్నటువంటి బీజేపీ గవర్నమెంట్ ఒక పొత్తు లేదు అనే కారణంతోనే ఇక్కడ మేము తెలంగాణ నుంచి 8 సీట్లు బీజేపీకి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కాంగ్రెస్కి 8 సీట్లు ఇవ్వడం జరిగింది. బీఆర్ఎస్ అనేది ఒక సీట్ లేకపోవడం వల్ల ఈరోజు మనము తెలంగాణ ప్రజలు చూడడం జరుగుతుంది. ఏంటంటే ప్రశ్నించే గొంతు బీఆర్ఎస్ అనేది తెలంగాణ ప్రజలు ఇప్పుడు గుర్తిస్తున్నారు. అదేవిధంగా మనకు ఏపీకి నిధులు ఇవ్వడాన్ని మేము దాన్ని వ్యతిరేకించడం లేదు, కానీ బడ్జెట్లో కనీసం తెలంగాణకు అసలు పేరే లేకపోవడం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అదేవిధంగా ఇవాళ పొద్దున్న మేము దాని గురించి ధర్నా చేయడం ఇలా జరిగింది. ఓకే, అంటే మీరు చెప్పండి, ఇప్పటి వరకు 15,000 కోట్లు ఆంధ్రాకి ఇవ్వడని తెలంగాణ 0 ఉంది. ఒక ఆటో యూనియన్ అధ్యక్షునిగా ఏం చెప్తారు మీరు? నిన్న ప్రవేశపెట్టినటువంటి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో తెలంగాణకు 0 బడ్జెట్ అంటే ఒక్క రూపాయి కూడా కేంద్రం కేటాయించకపోవడం చాలా విచారకరం. కేంద్రంలో దేశంలో ఎన్డీఏ ప్రభుత్వం ఒక 29 రాష్ట్రాలలో తెలంగాణ కూడా ఒక రాష్ట్రం కాబట్టి ఈ రాష్ట్రాన్ని చిన్నచూపు చూస్తూ ఈ రాష్ట్రం నుంచి 8 మంది ఎంపీలుగా ఉన్న 8 మంది ఎంపీలు ఉండి రెండు కేంద్ర సహాయ మంత్రులు ఉండి కూడా కేంద్రం నుంచి నిధులు రాబట్టడంలో ఎంపీలు విఫలమయ్యారని నేను ఖచ్చితంగా చెప్పగలుగుతా ఉన్నాం. ఇది తెలంగాణ సమాజానికి సిగ్గుచేటు, తెలంగాణ ప్రజలను అవమానించినట్టుగా మేము భావిస్తూ ఉన్నాం. ఈరోజు కాంగ్రెస్ కూడా దీన్ని కేంద్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ కూడా దీన్ని వ్యతిరేకించడం లేదు. వీళ్ళు రెండు కూడా రెండే అన్నట్టుగా వ్యవహరిస్తూ ఉన్నాయి. దీన్ని బట్టి చూస్తే రాష్ట్రానికి బీఆర్ఎస్ పార్టీ శ్రీరామరక్ష, కేసీఆర్ గారి నాయకత్వం మీద శ్రీరామరక్షగా మేము భావిస్తూ ఉన్నాం. ఒక్క ఎంపీ కూడా తెలంగాణకు రావాల్సిన నిధులు కానీ కేటాయించేటటువంటి బడ్జెట్ విషయంలో ఎవరు కూడా ప్రశ్నించకపోవడం చాలా సిగ్గుచేటుగా భావిస్తా ఉన్నాం. ఓకే, అంటే ఒక మైనారిటీ నాయకునిగా మీరేం చెప్తారు ఆ విషయంలో? जो निर्मला सीतारामन जो बजट जो మాస్టర్ మైండ్స్ ద ప్రైడ్ ఆఫ్ ఇండియా. ఇంటర్ ఎంపీసీ బైపీసీ ఎంఈసీ సిఈసీ చదివిన విద్యార్థులకు సీఏ మరియు సీఎంఏ ఫౌండేషన్ కొరకు నూతన బ్యాచెస్ ప్రారంభం. जो डाला गया है लोकसभा में, तेलंगाना को 1 रुपया भी नहीं देते उन्होंने हमारे को। कैसा ऐसा कहते हो? तेलंगाना एक दुनिया में भारत देश में नंबर 1 स्टेट है हमारा, हर एक डेवलपमेंट है। कालेश्वरम प्रोजेक्ट को एक जातीय होदा नहीं दिए। रेलवे कोच फैक्ट्री का जो वरंगल में जो काजीपेट में जो है वो फैक्ट्री भी नहीं देते हम लोगों को। असल क्या दे देते? मुस्लिम माइनॉरिटी के बजट को भी आप लोग
क्या बोले कोता जो बोलते ना कोता वो भी कराए हम लोग को। हर जगह से कट कर लेते आए हम लोगों को। अगर हम लोग है नहीं है तेलंगाना में, पब्लिक है नहीं है, मुसलमानों को तो पूरे को देखा भी नहीं, मोदी साहब हवा को देख रहे भी नहीं, मुसलमान है नहीं है। అంటే ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ను అంటే పునరాలోచించి ఇటు తెలంగాణకు ఇచ్చినట్లయితే మాకు న్యాయం చేసిన చెప్తారు. అదేవిధంగా మనకు సంబంధించిన బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు మేరుగు మహేష్ ఉన్నారు. చెప్పండి, మా జీరో బడ్జెట్ సంబంధించి చూసుకున్నట్టయితే తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగిందని చెప్పి ఇప్పటికే బీఆర్ఎస్ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆ విషయంలో మీరు ఏం చెప్తారు? ఇలా 48,20,512 కోట్ల రూపాయల బడ్జెట్ పెట్టి, భారీ బడ్జెట్ పెట్టి దాంట్లో గుండు సున్నా ఇచ్చిరంటనే భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ ప్రభుత్వాల యొక్క తెలంగాణపై అక్కసు అనేది కనిపిస్తూ ఉన్నది. ఎందుకు ఈ మాట చెప్తున్నామంటే గతంలో సాక్షాత్తు నరేంద్ర మోడీ ప్రధానిగా వ్యవహరిస్తూనే అనేక రకాలుగా అవకాశం వచ్చినప్పుడల్లా తెలంగాణపై విషం చిమ్మేటువంటి ప్రయత్నం చేసిండు. గతంలో తలుపులు దగ్గర పెట్టి తెలంగాణ ఇచ్చిరని చెప్పేసి మరోసారిగా మరి తెలంగాణ అంటే ఆ తల్లిని చంపి బిడ్డను వేరు చేసిరని చెప్పేసి అనేక దఫలుగా తెలంగాణపై విషం చింపినటువంటి నరేంద్ర మోడీ మరి చేతల్లో ఇప్పటిదాకా మాటల్లో విషం చింపిండ్రు. ఇలా చేతల్లో మన రాష్ట్రానికి గుండు చిన్న బడ్జెట్ ఇవ్వడంతో చేతల్లో విషం చింపి మరి ఇలా తెలంగాణ పౌరుల యొక్క తెలంగాణ ప్రగతి యొక్క గొంతు కోసిందని చెప్పేసి ఇలా భావిస్తూ ఉన్నాం. ఓకే, అంటే ప్రధానంగా మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు? ఇప్పటికే మాజీ మంత్రి హరీష్ రావు ఢిల్లీకి కూడా వెళ్ళడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి ఇప్పటికే సవాలు విసురుతున్నాడు. ఈ కేంద్ర ప్రభుత్వానికి మెడల్ వంచాలంటే ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ కూడా మాతో జతకట్టినట్టయితే మనం తీవ్రంగా రూపం దాల్చే అవకాశం ఉంటుందని చెప్పి ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. ఆ విషయంలో మీరు ఎట్లా ముందుకెళ్తారు? ఇలా నిజంగా కూడా దేశంలో పరిపాలిస్తున్నటువంటి బీజేపీ ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం కావచ్చు, రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, వాళ్ళు మొన్నటిదాకా వేదికల పైన బడే బాయ్ చోటే బాయ్ అనుకుంటూ ఆలింగనం చేసుకుంటూ ఇలా రాష్ట్రం కోసమే, మా ప్రగతి కోసమే, రాష్ట్ర ప్రయోజనాల కోసమే మేము ప్రయాణిస్తున్నాం అన్నట్టుగా ఇలా కవరేజీలు ఇస్తూ ఉన్నారు. అట్లాంటి వాళ్ళు ఇలా బడ్జెట్ విషయానికి వచ్చేసరికల్లా ఏమైపోయింది మీ కమిట్మెంట్ అని చెప్పేసి ఇలా ప్రజలు అడుగుతున్నటువంటి నేపథ్యంలో తప్పని పరిస్థితిలో ఇలా బీఆర్ఎస్ పార్టీ ఒక మంచి నిర్ణయం తీసుకున్నది. ఏమని? ఎందుకంటే ఈ రాష్ట్రంలో మేము గతంలో కూడా చెప్పాం, పార్లమెంటులో గులాబీ జెండా కనిపిస్తేనే పార్లమెంట్లో గులాబీ జెండా కనిపిస్తేనే ఈ రాష్ట్రానికి శ్రీరామ రక్ష వచ్చే నిధులు వస్తాయి, సంక్షేమం అనేది కొనసాగుతుంది. పార్లమెంటులో గులాబీ జెండా లేనప్పుడు జాతీయ పార్టీలు పట్టించుకోవని చెప్పేసి గతంలో మా అధినేత కేసీఆర్ గారు పలుమార్లు ప్రజలకు చెప్పినటువంటి విషయాన్ని గుర్తు చేసుకుంటూ మరి ఇలా ఆ పార్లమెంటులో మా ప్రాతినిధ్యం లేనందువల్ల మేము మీ వెంట వస్తాం, కాంగ్రెస్ పార్టీగా అది భావజాలముగా ఏవైనా ఉన్నప్పటికీ ఈ రాష్ట్ర ప్రగతియే మాకు లక్ష్యము, ఈ రాష్ట్ర యొక్క ప్రగతి, ఈ రాష్ట్ర రక్షణే మాకు శ్రీరామ రక్ష అనేటువంటి నేపథ్యంతో బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ వైపు రావడానికి సిద్ధంగా ఉన్నది. కాంగ్రెస్తో కలవడానికైనా కేవలము తెలంగాణను బాగు చేసుకునేందుకు ఎవరితోటైనా తెలంగాణ ఉద్యమంలో కూడా గౌరవ అధినేత కేసీఆర్ గారు ఒక మాట చెప్పారు, తెలంగాణ కోసం ఏ గొంగలి పురుగునైనా ముద్దు పెట్టుకుంటామని చెప్పేసి. అదే చందంగా ఇలా కాంగ్రెస్ పార్టీనైనా వెంటగాడుకొని ఈ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడుకోవడానికి ఇలా ముందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నది. అంటే తెలంగాణ రాష్ట్ర ప్రజల యొక్క ప్రయోజనాల కోసము తెలంగాణ పార్టీ బీఆర్ఎస్ పార్టీ పనిచేస్తుంది. రాబోయే రోజుల్లో మాకు బడ్జెట్ కేటాయించిన పక్షాన ఢిల్లీకి సైతం మేము వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీని కూడా మేము స్వాగతిస్తున్నాం. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు ముఖ్యం తప్ప మాకు పార్టీలతో సంబంధం లేదు. ఖచ్చితంగా తెలంగాణకు వచ్చే నిధులను ఖచ్చితంగా మాకు ఇచ్చేంత వరకు పోరాటం చేస్తామని చెప్పి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు చెప్తున్నారు. కెమెరామెన్ నెల్లూరుతో మహేష్, RTV, సిద్దిపేట జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.